వీత్రినేస్ వైశ్య వికాస వేదిక డాక్టర్ కాచిన సత్య గారి ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు 10th మరి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ యొక్క అవార్డు కార్యక్రమానికి మరి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మంచి మార్కులతోటి అసిత గారు మరి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెను అడిగి వారి యొక్క చదువు వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు? 986. చూసి రాశారా లేకపోతే సొంతంగా రాశారా? సొంతంగానే రాసా. ఎలా అనిపించింది క్వశ్చన్స్ రాసేటప్పుడు? క్వశ్చన్ పేపర్ చూడంగానే మీకు ఏమనిపించేది? చదువుకున్నవే వచ్చేవి, తెలియనివి రాకపోయినా ట్రై చేశాను. సో మ్యాక్సిమం అన్నీ రాయగలిగాను. క్వశ్చన్ పేపరు అంటే ఎలాగ మీరు ఆ క్వశ్చన్ పేపర్ను చూసేవాళ్ళు అన్నీ మొత్తం చూసిన తర్వాత ఒక్కొక్క దాన్ని చూజ్ చేసుకునే వాళ్ళ ఎలాగా? ఫస్ట్ పేపర్ మొత్తం చదువుతాను, తర్వాత నాకు వచ్చినవి నేను రాయడం స్టార్ట్ చేస్తాను. జవాబులు ఎలాగంటే 10 మార్క్స్, 2 మార్క్స్, 5 మార్క్స్ ఎలా డివైడ్ చేసుకునే వాళ్ళు? 7 మార్క్స్ నుంచి స్టార్ట్ చేసేదాన్ని. అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని ఉంటాయి, వాటి నుంచి స్టార్ట్ చేసేదాన్ని. ఇంకా అట్లా తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రాసేదాన్ని. దాదాపు మొత్తం మీద క్వశ్చన్ పేపర్ అనుకున్న టైంలో టైం టేబుల్ ఎలా తీసుకునే వాళ్ళు మీరు? అది మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ ముందు కంప్లీట్ చేయాలనుకున్నాను. కంప్లీట్ అయింది ½ అన్ అవర్ ముందే. తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నాను పేపర్ అంతా కరెక్ట్ రాసానా లేదా అని. రివిజన్ ఎలా జరిగేది మీది? రివిజన్ మంచిగానే జరిగింది. మాకు కాలేజ్లో మంచిగా చేపించారు రివిజన్ అంతా. ప్రీ ఫైనల్స్ కండక్ట్ చేశారు. సో అట్లా మంచిగానే రివిజన్ అయింది. లిజనరా, రీడరా, రైటరా? లిజనర్. ఎంత అంటే బాగా చెప్తుంటే వినేవాళ్ళ? చెప్తుంటే వినేదాన్ని, నేను ఓన్గా కూడా చదువుకునేదాన్ని. అంటే ఇప్పుడు టీచ్ చేస్తున్నారు, లెక్చర్ చేస్తున్నారు అనుకో, అది విని రాసుకునే వాళ్ళ లేకపోతే మళ్ళీ బుక్ చదివి ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు? మీ యొక్క నాలెడ్జ్ ఎలా గ్యాదర్ చేసేవాళ్ళు? వినేటప్పుడు ఇంపార్టెంట్ నోట్స్ రాసుకున్నాను, మళ్ళీ ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకుంటే మొత్తం పర్ఫెక్ట్ అయిపోయేది. ఫస్ట్ ఇయర్ ఎలా గడిచింది? యాక్చువల్లీ 3 monthsలో ఆన్లైన్ క్లాసెసే ఉన్నాయి. ఇంకా తర్వాత కాలేజ్ స్టార్ట్ అయింది, అంతా బాగానే జరిగింది. కాలేజ్కి డైలీ వెళ్ళేవాళ్ళ? కాలేజ్ డైలీ వెళ్ళేవాళ్ళ? ఆల్మోస్ట్. అటెండెన్స్ ఎలా ఉంది? మంచిగానే ఉండేది. మీ బెంచ్ బ్యాక్ బెంచా? బ్యాక్ బెంచ్. ఇంటికి వచ్చిన తర్వాత ఎలా డైలీ ప్రిపేర్ అయ్యారా లేకపోతే బ్యాటింగ్ అయినా? ఎగ్జామ్ బ్యాటింగే అంటే డైలీ చదువుకునేదాన్ని, ఎగ్జామ్స్ అప్పుడు ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసేదాన్ని. ఆహార విషయంలో, ఫుడ్ విషయంలో ఎలాంటి? ఫుడ్ డైలీ ఆల్మండ్స్ తింటాను, ఇంకా అంతే. వాటర్ తాగుతాను. చెప్పే జాగ్రత్తలు ఎలా తీసుకునేవాళ్ళు? అంటే ఎందుకంటే మంచి మార్కులు రావాలంటే ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఆల్మండ్స్ తినేదాన్ని డైలీ, ఇంకా ఎగ్ తింటే కొంచెం బలం వస్తుంది, ఎనర్జీ ఉంటుంది. సో ఎక్కువ టైం చదువుకోవచ్చు. నిద్ర విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? నిద్ర మ్యాక్సిమం మంచిగానే రెస్ట్ తీసుకున్నాను, ఏమీ స్ట్రెస్ అవ్వలేదు. స్ట్రెస్ లేకుండా రెస్ట్ తీసుకుంటూ చదువుకున్నాను. క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? పేరెంట్స్కి. చదివించే వాళ్ళ? వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. డౌట్ క్లారిఫికేషన్ విషయంలో అడిగే వాళ్ళ, మీకు మీరే తెలుసుకునే వాళ్ళ? అంటే అప్పుడు కాలేజ్లో ఉంటే టీచర్స్ని అడిగేదాన్ని, ఇంట్లో ఉంటే ఫోన్లో గూగుల్ చేయడము అట్లా. ఏం కావాలనుకుంటున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సమాజ సేవ ఏమన్నా చేస్తారా? చేస్తాను. ఎవరు మీకు గోల్? ఎవరు అంటే సాఫ్ట్వేర్ ఎందుకు కావాలనుకుంటారు? సాఫ్ట్వేర్ ఎందుకు అంటే డెవలప్ చేయాలని ఉంది. ఇంకా కొత్త సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అందరికీ అందుబాటు వచ్చేలా చేద్దామని. ఆదర్శం ఎవరైనా ఆదర్శంలో తీసుకున్నారా? అంటే ఎవరు లైక్ వివేకానంద కావచ్చు, ఎవరన్నా ఎవరు ఉంటారు కదా మీకు? అబ్దుల్ కలాం. చిన్నప్పటి నుంచి. ఈ స్కూల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? గేమ్స్ ఆడేవాళ్ళ? ఎప్పుడు బుక్ ఇస్తేనా? గేమ్స్ ఏమీ లేవు, కానీ అంటే నాది డే స్కాలర్, హాస్టల్ కాదు, డే స్కాలర్. సో 8 to 5 ఉండేది కాలేజ్. అప్పుడేమో క్లాసెస్ జరిగేవి, స్టడీ అవర్స్ ఉండేవి, అంతే. మెటీరియల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు? స్టడీ మెటీరియల్ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు. మెటీరియల్ మంచి మెటీరియల్. ఏం చెప్తారు విద్యార్థులకు? ఏం చెప్తారు విద్యార్థులకు? ఏం సజెషన్ ఇస్తారు? మంచిగా చదువుకోమని. ఇప్పుడు మంచిగా చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, ఈ 2 years కష్టపడితే ఇంకా తర్వాత అంతా మంచిగానే ఉంటుంది మనకి అని అట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఈ అవార్డుకు రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నాను.
మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఎవరు చెప్పారు ఇక్కడ వైశ్య వికాస వేదిక అవార్డు ఇస్తున్నారని? డాడీ చెప్పారు. ఏం చెప్తారు ఈ యొక్క వైశ్య వికాస వేదిక ద్వారా మీకు అవార్డు ఇస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్